మద్రాస్ హైకోర్టులో తమిళనాడు ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దీపం వివాదంలో హిందూ సంస్థలకు అనుకూలంగా తీర్పు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్ను తిరస్కరించింది మద్రాస్ హైకోర్టు. తిరుపరంకండ్రం దీపం కేసులో సింగిల్ బెంచ్ జడ్జి తీర్పును సమర్థించింది. తిరుపరంకండ్రం దేవస్థానం దీపం వెలిగించుకోవచ్చని తేల్చి చెప్పింది ధర్మాసనం. స్టాలిన్ ప్రభుత్వంపై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీపం వివాదంపై రాజకీయాలు తగదని సూచించింది. తిరుపరంకుండ్రంలో కార్తీక దీపం ఎక్కడ వెలిగించాలనే వివాదం గత కొంతకాలంగా కొనసాగింది. ప్రధాన దేవాలయం వెనుక ఒక గుట్టపైన వినాయకుడి దేవాలయం ఉంది. అన్ని ఉత్సవాలను ఈ గుడి ప్రాంగణంలోనే దీపస్తంభం పైన కార్తీక దీపం వెలిగించడం సాంప్రదాయం. ఈ గుడికి కొద్ది దూరంలో ఉన్న గుట్టలలో ఎత్తైన ఇంకొక గుట్టపై సికందర్ షా దర్గా ఉంది. ఈ దర్గా సమీపంలో దీపస్తంభం ఉంది. కొన్ని దశాబ్దాల క్రితం వరకు దీనిపైన కూడా కార్తీక దీపం వెలిగించేవారు. రెండవ ప్రపంచ యుద్ధం కాలంలో ఇది నిలిపివేసినట్టు స్థానికులు చెబుతున్నారు. అయితే ఇటీవల మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్పై ఈ వ్యవహారంపై కీలక తీర్పునిచ్చింది. కొండపై దీపారాధన చేసుకోవచ్చని ఆదేశాలిస్తూ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. కోర్టు తీర్పును ముస్లిం సంఘాల నేతలు వ్యతిరేకించారు. కోర్టు తీర్పును డీఎంకే తప్పుపట్టింది. భక్తుడి ఆలోచన ఉంది తప్ప న్యాయస్థానం ఇచ్చిన తీర్పులా లేదని అభిప్రాయపడింది. బీజేపీ మాత్రం తీర్పును స్వాగతించింది. దీపోత్సవానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేయకపోవడాన్ని మండిపడింది. మరోవైపు ముస్లిం సంఘాల దర్గాలో వచ్చే నెలలో జరగనున్న పర్వదినానికి ఏర్పాట్లు చేపట్టారు. అయితే ఈ సమయంలోనే ఆలయం వద్దకు చేరుకున్న హిందూ సంఘాలు ఆందోళన చేపట్టాయి. కొండపై దీపోత్సవానికి అనుమతించాలని డిమాండ్ చేశాయి. హిందూ సంఘాల నేతలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఇరు వర్గాల మధ్య దశాబ్దాలుగా ఉన్న వివాదానికి పరిష్కారం దొరక్కపోగా రాజకీయ పార్టీల మధ్య కొత్త చిచ్చు రాజేసింది. త్వరలో తమిళనాడులో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇది మరింత సున్నితమైన అంశంగా మారే అవకాశం ఉంది. இந்த திருப்பரங்குன்றம் விஷயங்களை நம்ம மீடியாவில் பார்த்துக்கிட்டே இருக்கிறோம். பல்வேறு கட்டுக்கதைகள், பல்வேறு பொய்கள், பல்வேறு தவறான சங்கதிகள் எல்லாமே மீடியாக்களில் திட்டமிட்டு பரப்பப்படுது. அது முக்கியமாக இந்து மக்களுக்கு எதிராக பரப்பப்படுது. அது மீடியா மட்டும் இல்லை, தமிழ்நாடு அரசாங்கமே நீதிமன்றத்தில் பல்வேறு பொய்களை அடுக்கடுக்காக சொன்னாங்க. நம்ம அதை பார்த்தோம். திருப்பரங்குன்றம் தமிழ்நாடுடைய உலகத்திலே உள்ள 6 படை வீடுகளில் முதல் படை. அந்த படையில் உள்ள மலை உச்சியில் தீபம் ஏற்றுறதுக்கு தான் மனிதர் ராமரவிக்குமார் நவம்பர் மாதம் அதுக்கான பிள்ளையார் சொல்லி போட்டார். அதற்கப்புறம் ஈவோ அதை ரிஜெக்ட் பண்ணாங்க. நீதிமன்றத்துக்கு வந்தோம். தனி நீதிபதி அவர்கள் நேரடியாக போய் பார்த்தாங்க. எல்லா எவிடன்ஸும் கொடுத்துருந்தோம். தீர்ப்பு கொடுத்தாங்க. அதற்கு மேலே ஒரு 3-4 வழக்குக்கு கிட்டத்தட்ட 20 அப்பீல் ஃபைல் பண்ணியிருந்தாங்க. இந்து சமய அறநிலைத்துறை இந்து மக்களுடைய உரிமைகளை, கோவிலுடைய பாரம்பரியங்களை, கோவிலுடைய சொத்துக்களை பாதுகாக்க வேண்டிய இந்து சமய அறநிலைத்துறை இந்து மக்களுக்கு எதிராகவே 3 அப்பீல் தாக்கல் செஞ்சிருந்தாங்க. அந்த 3 அப்பீல், அதுபோக கவர்மெண்ட், கலெக்டர், கமிஷனர் போலீஸ் எல்லாருமே அந்த உத்தரவுக்கு எதிராக அப்பீல் தாக்கல் செஞ்சிருக்கிறத பார்க்கும்போது